సాధారణంగా కనిపించే ఈ చక్రం వెనుక ఈ అనంత బ్రహ్మాండాన్ని కదిలించే శక్తి దాగి ఉందని మీకు తెలుసా? ఇది ఎవరో ఊహించి వేసిన డిజైన్ కాదు. ఈ యూనివర్స్ పుట్టిన క్షణంలోనే ఉద్భవించిన దివ్య శక్తి యొక్క రూపం ఇది. దీనినే శాస్త్రాలు శ్రీచక్రమని పిలుస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఈ శ్రీచక్రం అంటే ఏమిటి, అది ఎలా ఉద్భవించింది, దీన్ని ఎవరు మొదటగా దర్శించారు, ఈ శ్రీచక్రంలో దాగి ఉన్న 9 ఆవర్తనాలు ఏమి సూచిస్తున్నాయి, శ్రీచక్రం ప్రతిష్ఠించిన తర్వాత ఆ ప్రదేశం మొత్తం ఎలా పవిత్రమవుతుంది, మరియు ముఖ్యంగా ఇది కేవలం ఒక జామితి రూపమా లేక అమ్మవారి త్రిపుర సుందరి స్వరూపమా అనే విషయాలను, అలాగే మీరు ఎప్పుడూ శ్రీచక్రం గురించి వినని రహస్యాలను చాలా సింపుల్ గా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ అఖండ శక్తి రహస్యాన్ని తెలుసుకోండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి. ఈ శ్రీచక్రం అంటే కేవలం గీతలతో వేసిన ఒక చక్రం కాదు. ఇది సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం, లలిత త్రిపుర సుందరి ప్రత్యక్ష రూపం. శాస్త్రాలు చెబుతున్నాయి, ఓంకారం నుండి యూనివర్స్ పుట్టిన క్షణంలో ఆ ఓంకార తరంగాల నుండి ఒక దివ్య జామితి ప్రత్యక్షమైంది. అదే ఈ శ్రీచక్రం. ఇది ఎవరో ఊహించి గీసిన డిజైన్ కాదు. ఇది అనాది అనంతమైన శక్తి స్వరూపం. అంటే విశ్వ సృష్టి సమయంలోనే ఉద్భవించిన పవిత్రమైన దివ్య రూపకల్పన. మహర్షులు దీర్ఘకాల తపస్సులో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లినప్పుడు తమ అంతర్ముఖ ధ్యానంలో ఈ దివ్య రూపాన్ని ప్రత్యక్షంగా చూశారు. వారు చూసినది గీతలు కాదు, యూనివర్స్ మొత్తాన్ని తనలో దాచుకున్న ఒక ఆధ్యాత్మిక మ్యాప్. వారు దానిని శిష్యులకు వివరించారు. శిష్యులు తరతరాలుగా పంచుకున్నారు. అందుకే దీనిని యంత్రరాజమని పిలుస్తారు. ఎందుకంటే ఇది యంత్రాలన్నిటికీ రాజు. శక్తి ప్రదర్శనలో శిఖరాగ్రస్థానం ఈ శ్రీచక్రానిదే. అందువల్ల ఈ శ్రీచక్రం ఉద్భవ కథ మనకు చెబుతున్నది ఒకటే, ఇది మానవ మేధస్సు యొక్క సృష్టి కాదు. ఇది స్వయంగా బ్రహ్మాండ సృష్టిలో పుట్టిన శక్తి యొక్క రూపం. ఈ విశ్వానికి ఆధ్యాత్మిక దివ్య ప్రతిరూపం. ఈ శ్రీచక్రం మహిమను వేదాలు, తంత్రాలు యుగ యుగాలుగా వర్ణించాయి. ఇది కేవలం ఒక యంత్రం కాదు, ఇది దైవశక్తి యొక్క ప్రత్యక్ష రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఈ రహస్యం అందరికీ తెలిసేలా చేసిన మహానుభావుడు ఆది శంకరాచార్యుల వారు. ఆయన తన సౌందర్య లహరిలో ఒక్కో పద్యంలో శ్రీచక్రం మహిమను కవిత్వ రూపంలో చెబుతూ ఇది మనిషిని భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక మోక్షం వరకు తీసుకెళ్తుందని స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత శ్రీవిద్య ఉపాసకులు దీన్ని మరింత లోతుగా ఆరాధించారు. వారు దీన్ని కేవలం ఆలయాలలో మాత్రమే కాకుండా గృహాలలో కూడా ప్రతిష్ఠించి ధ్యానం, జపం, పూజల రూపంలో ప్రజల్లో విస్తరించారు. ఇలా తరతరాలుగా ఈ మహారహస్యం రక్షించబడింది, ప్రసారం చేయబడింది. అందుకే ఈరోజు మనం ఈ శ్రీచక్రాన్ని చూసే ప్రతి సందర్భంలో వేదాల గొంతు, శంకరాచార్యుల జ్ఞానం, శ్రీవిద్య ఉపాసకుల అనుభవం, ఇవన్నీ ఒకే దివ్యశక్తిగా మన ముందుకు వస్తున్నాయి. ఈ శ్రీచక్రంలో గీయబడి ఉన్న ప్రతి రేఖ, ప్రతి త్రికోణం, ప్రతి ఆవరణం మనిషి ఆత్మయాత్రకు ప్రతీక. మనిషి పుట్టుక నుండి మోక్షం వరకు చేసే యాత్ర మొత్తం ఈ ఒక్క చక్రంలోని దాగి ఉంది. ఈ శ్రీచక్రంలో 9 ఆవర్తనాలున్నాయి. వీటిని నవావరణాలు అని పిలుస్తారు. ప్రతి ఆవరణం ఒక దివ్య శక్తిని సూచిస్తుంది, ఒక ఆధ్యాత్మిక మెట్టుగా నిలుస్తుంది. ఈ శ్రీచక్రంలో ఉన్న మొదటి కోణం భూకోణం. ఇది భౌతిక జీవితాన్ని సూచిస్తుంది. మనం అనుభవించే భూమి, కుటుంబం, లోకం, అష్టదిక్కులు అన్నీ ఇందులోనే దాగి ఉన్నాయి. రెండవది 16 త్రికోణాలు. ఇవి మన ఇంద్రియ శక్తుల యొక్క ప్రతీక. చూడడం, వినడం, రుచి, వాసన, స్పర్శ, ఇలా అన్ని మనసును కదిలించే శక్తులుగా ఇక్కడ నిలుస్తాయి. మూడవది 8 త్రికోణాలు. ఇవి మన మనసుకు ప్రతీక. అంటే మన ఆలోచన, మన ఊహలు, మన భావోద్వేగాలు అన్నీ ఈ ఆవరణంలోనే సంకేతంగా ఉంటాయి. నాలుగవది 14 త్రికోణాలు. ఇవి మన ప్రాణశక్తి, శ్వాసశక్తి ప్రవాహం, జీవశక్తి మొత్తం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. ఐదవది 10 త్రికోణాలు. ఇవి జ్ఞానం, మనం చదివే విద్య, నేర్చుకునే అనుభవం, సత్యాన్ని గ్రహించే బుద్ధి, ఇవన్నీ ఈ ఆవర్తనంలోనే సూచించబడతాయి. ఆరవది కూడా ప్రతి త్రికోణాలే, కాని ఇవి జ్ఞానంతో వచ్చిన శక్తి. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అన్నీ ఇక్కడ ఏకమవుతాయి. ఏడవది 8 త్రికోణాలు. ఇవి కర్మశక్తి, మనం చేసే పనులు, మన ఫలితాలు, మన గత జన్మల సాంస్కృతిక బంధాలు అన్నీ ఈ ఆవరణంలోనే కొలువై ఉంటాయి. ఎనిమిదవది ఒకే త్రికోణం. ఇది చైతన్యం, మనం యోగంలో, ధ్యానంలో చేసే పరిపూర్ణ అవగాహన స్థితి. చివరిగా 9వది బిందువు.
ఇది పరబ్రహ్మ స్వరూపం. సృష్టి స్థితి లయ అన్నీ ఒకే చోట కలిసే మూల బిందువు. దేవి త్రిపురా సుందరి యొక్క ప్రత్యక్ష స్వరూపం. ఇలా శ్రీచక్రంలోని 9 ఆవర్తనాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక యాత్రకే కాకుండా అమ్మవారి త్రిపురా సుందరి దేవి స్వరూపాన్ని కూడా సూచిస్తున్నాయి. కాని ఇక్కడ ఒక అద్భుత రహస్యం ఉంది. శ్రీచక్రం అంటే కేవలం ఒక జ్యామితి కాదు, అది సాక్షాత్తు అమ్మవారి యొక్క శరీరమే అని శాస్త్రం చెబుతోంది. ఈ చక్రంలో ఉన్న భూకోణం ఆమె పాదాల వలె బయటకు విస్తరించి ఉంటుంది. త్రికోణాల ఆమె కరుణాశక్తిని ప్రతిబింబిస్తాయి. మధ్యలో ఆవర్తనాల ఆమె హృదయ స్వరూపం, ప్రేమ, భక్తి, అనుగ్రహానికి ప్రతీక. అన్ని శక్తులు ఏకమయ్యి చివరికి ఆ బిందువులో కలుస్తాయి. ఆ బిందువు త్రిపురా సుందరి దేవి లలాటంలో వెలిగే దివ్య బిందువు లాంటిది. అంటే శ్రీచక్రాన్ని గమనించడం కేవలం గీతలు చూసే పని కాదు, అది అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించడమే. ప్రతి ఆవరణం ఒక అవయవం, ఒక శక్తి, ఒక దివ్య ప్రతిరూపం. అందుకే ఈ శ్రీచక్రాన్ని త్రిపురా సుందరీ దేవి శరీరం అని వర్ణించారు. అందువల్ల ఈ శ్రీచక్రాన్ని పూజించడం అంటే కేవలం ఒక యంత్రాన్ని ఆరాధించడం కాదు, అమ్మవారిని స్వయంగా పూజించడమే. ఆమె పాదాల నుండి లలాటంలోని దివ్య బిందువు వరకు చేసే సంపూర్ణ ఆరాధనను మనం ఈ శ్రీచక్రం ద్వారా పొందవచ్చు. ఇలా ప్రతి ఆవరణం దేవి అవయవానికి ప్రతీకగా నిలుస్తుంది. అందుకే శ్రీచక్రాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు అమ్మవారిని ప్రత్యక్షంగా పూజించినట్టే. కాని ఈ దివ్యచక్రం ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రానికి 2 ప్రధాన రూపాలున్నాయని. మొదటిది భూచక్రం. ఇది నేలపై గీసిన రూపం. రంగు, పొడులు, బియ్యం, కుంకుమ, అక్షంతలతో గీసి పూజలు చేస్తారు. సాధారణంగా యజ్ఞాలు, ఉత్సవాలు, ప్రత్యేకమైన పూజల్లో దీన్ని ఉపయోగిస్తారు. భూచక్రం తాత్కాలికమే, అయినా అది ప్రతిష్ఠించిన ప్రదేశంలో పవిత్ర శక్తిని ప్రసరింపజేస్తుంది. రెండవది మేరు శ్రీచక్రం. ఇది త్రిమితీయ రూపంలో ఉంటుంది. రాగి, వెండి, బంగారు, రత్నాలతో తయారు చేస్తారు. పైన గోపురంలా పైకి ఎత్తుగా ఉంటుంది కాబట్టి దీనిని శ్రీ మహామేరు అని కూడా పిలుస్తారు. మేరు శ్రీచక్రం తాత్కాలికం కాదు, ఇది శాశ్వతం. దీనిని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ దేవీ త్రిపురా సుందరి శక్తి నిత్యవాసం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీటిలో మేరు శ్రీచక్రం అత్యంత శక్తివంతమైనది. ఇది దేవి నివాసానికి ప్రతీక, ఆ ప్రదేశాన్ని శక్తిపీఠం మార్చే అద్భుత రూపం. కాని ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేదాలు, తంత్రాలు చెబుతున్న ప్రధాన శ్రీచక్ర రూపాలు రెండే, భూచక్రం మరియు మేరు శ్రీచక్రం. మిగతా రూపాలు రాగి పలకలపై చెక్కినవి, రాతి గోడలపై చెక్కినవి, రాతి పలకలపై చేసినవి, ఇవన్నీ ప్రధాన 2 వర్గాల విస్తరణలు మాత్రమే. కాని రూపం ఏదైనా అందులో ఉండే శక్తి మాత్రం ఒకటే, అది అమ్మవారి శక్తే. అలా భూచక్రం గాని మేరు శ్రీచక్రం గాని రూపం మారవచ్చు, కాని శక్తి మాత్రం ఒకటే. ఆ శక్తి ఎప్పుడూ ఒకే ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కసారి శ్రీచక్రం ప్రతిష్ఠించబడితే ఆ ప్రదేశం పూర్తిగా మారిపోతుంది. అక్కడంతా పవిత్రమవుతుంది. అక్కడి గాలి శాంతమవుతుంది. ఇంట్లో ఉండే కలహాలు తగ్గుతాయి. సౌఖ్యం, ఐశ్వర్యం పెరుగుతుంది. శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రాన్ని ఒక్కసారి దర్శించిన పాపక్షయం అవుతుందని. ప్రతిష్ఠించిన ఆ ప్రదేశం సాక్షాత్తు అమ్మవారు స్వయంగా నివసించే శక్తిపీఠం అవుతుందని. మరి మీరు ఎప్పుడైనా ఈ శ్రీచక్రాన్ని చూసి నమస్కరించారా, లేక అక్కడ కూర్చొని ధ్యానం చేశారా? మీరేం చేశారు? ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో చెప్పండి. అలాగే మీరు అమ్మవారిని ఏ పేరుతో ఆరాధిస్తారో కూడా కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని మీ వాట్సాప్, ఫేస్బుక్లలో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.